స్వీట్ కార్న్ లెట్యూస్ కప్స్. స్వీట్ కార్న్ లెట్యూస్ కప్స్. ఎస్. దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. సో మెయిన్ వచ్చేసి స్వీట్ కార్న్. ఎస్. మన టైటిల్లో నేమ్స్ ఫస్ట్ స్వీట్ కార్న్ ఉంది. Correct. స్వీట్ కార్న్. Yes. అలాగే టొమాటోస్ ఉన్నాయి, క్యారెట్స్ ఉన్నాయి, బటర్ తీసుకొచ్చారు. మెయిన్గా లెట్యూస్ని మనము కప్స్ లాగా తీసుకొచ్చేసాం. అండ్ ఆల్సో మనకి ఆనియన్స్ని, టొమాటోస్. ఎస్. ఇది వచ్చేసి మనకి బెల్ Capsicum. పెప్పర్. ఎస్. రెడ్ బెల్ పెప్పర్ అన్నమాట. ఓకే, పెప్పర్స్ అనమాట. ఎస్. ఇంకా నిమ్మకాయ. కరెక్ట్. సో ఇది హాట్ వెరైటీ. ఎస్. ఇందాక మనం స్వీట్ చేసాం కదా, దిస్ ఇస్ హాట్ అన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే బింజ్ ఈటింగ్ విషయానికి వస్తే ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటది కాబట్టి వాళ్ళు మెయిన్ మీల్ ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఓకే. అట్ ద సేమ్ టైం ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా స్నాకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. ఆకలి వేయకపోయినా యూజువల్ గా మనం స్నాక్ ఎవరికి ఇస్తామంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్నాక్ ఇస్తాం. వాళ్ళ గ్లూకోజ్ అనేది ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండకుండా ఒకేసారి మనకి స్పైక్ పెరగకూడదు, ఒకేసారి స్పైక్ డిప్ అవ్వకూడదు. మెయింటైన్ చేయడానికి ఇస్తూ మెయింటైన్ చేయడం కోసం మనకి స్మాల్ మీల్స్ లాగా మనకి 5 మీల్స్ ప్లాన్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ వీళ్ళ విషయానికి వస్తే ఏదో ఒకటి తినాలి అనేటటువంటి ఫీల్ క్రియేట్ అవ్వడము, ఎట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ స్టమక్ లో ఫుడ్ ఉన్నప్పటికీ స్టిల్ వాళ్ళ ఆకలి లాగా ఫీల్ అవ్వడం వల్ల ఏదో ఒకటి తింటూ ఉంటారు. దట్ టు స్పెషల్లీ ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా వాళ్ళకి ఈజీగా. సో బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి వాటి ద్వారా యూజువల్గా మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మనం ఇది మాట్లాడుకుంటే బింజ్ ఈటింగ్ డిజార్డర్ అంటున్నాం. దిస్ ఇస్ నాట్ ఏ డిసీజ్, డిజార్డర్ అనమాట. ఇది మనం పర్ఫెక్ట్గా ఫాలో చేయలేక వచ్చినటువంటి ఒక ఇష్యూ. దీన్ని మనం సెట్ చేసుకుంటే మళ్ళీ మనకి నార్మల్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఇది పర్టికులర్ ఫుడ్ దానికి ఉపయోగపడుతుంది, స్నాక్ లాగా మనం తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఓకే. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా లైట్గా మనం సాటే చేసుకుంటాం అనమాట. స్టవ్ వెలిగించేయండి. ఓకే. ఫస్ట్ టైం వేస్తున్నాము. సో మనం ఇక్కడ బటర్ యూజ్ చేస్తున్నాము. ఆబ్వియస్లీ మనకి టేస్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆయిల్ కాకుండా మనం ఇక్కడ బటర్ వేస్తున్నాం. ఓకే. ఓకే. సో ఫస్ట్ టైం వేసుకుంటున్నాం. ఆనియన్స్ ఫ్రై చేసేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం క్యారెట్స్ వేసిద్దాము. అలాగే ఇవి కూడా కొంచెం మనకి ఏవైనా వెజిటేబుల్ లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఓకే. సో మనం వెజీస్ ఫస్ట్. ఎస్. క్యారెట్తో పాటుగా ఇంకేం వేసుకుంటున్నాం? నెక్స్ట్ మనకి స్వీట్ కార్న్ సుమారు 1 కప్పు కదా? ఎస్. అన్నీ కూడా నేను స్మాల్ కప్లోనే తీసుకొచ్చేసాను. అది కూడా కరెక్ట్ సైజు ఉన్నాయి అన్నీ కూడాను, మనకి చిన్నగా ముక్కలు. ఎస్. సో బెల్ పెప్పర్స్, రెడ్ క్యాప్సికమ్. ఎస్. సో ఇది వచ్చేసి మనకు ఒక క్రంచీ టేస్ట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సాటిస్ఫైడ్ ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మోస్ట్లీ బెల్ పెప్పర్స్ వేస్తే ఆ వెజిటేబుల్ అనేది క్రంచీగా ఉంటుంది కాబట్టి. సో టమాటోస్ కూడా వేసుకున్నాం. ఎస్, టొమాటోస్ వేసాము. ఇప్పుడు కొంచెం మనం సాటే చేసేస్తాము. అలాగే ఇక్కడ ఏది కూడా మనకి ఎక్కువగా తక్కువగా అట్లా అవసరం లేదు, అన్ని ఈక్వల్, జస్ట్ నార్మల్గా అవి మనకి లైట్గా సాటే అయిపోతే సరిపోతాయి అనమాట. ఓకే. కైండ్ ఆఫ్ మనం స్టిర్ ఫ్రై చేసుకుంటున్నాం అంతే, ఎక్కువగా కూడా బాయిల్ చేయట్లేదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేద్దాము. స్పైసెస్ ఏమైనా ఉంటే వేసేసుకో. ఎస్. సరిపడా ఉప్పు. సో జస్ట్ ఒక 1/4 సరిపోతుంది. ఎస్. అండ్ మిరియాల పొడి ఆ స్పైస్నెస్ కోసం. ఎస్. అంటే పెప్పర్, రెడ్ పెప్పర్ నుంచి మనకి స్పైస్ వస్తుంది, బట్ అది చాలా మైల్డ్ స్పైస్ ఉంటుంది. బట్ ఆ స్పైస్ టేస్ట్ వేరు ఉంటుంది అండ్ ఈ స్పైస్ టేస్ట్ వేరు ఉంటుంది అనమాట. సో యూజువల్గా ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము అండ్ డయాబెటీస్ ఎక్కువగా ఉండడము, సో ఇవి ఉంటాయి కాబట్టి మనకి ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ క్లియర్ చేయడానికి మోస్ట్లీ ప్రతి ఫుడ్లో కూడా పెప్పర్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకుంటూ ఉంటే అది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎప్పుడైనా కూడా లెమన్ వేడిగా ఉన్న దాంట్లో మనం వేయకూడదు కాబట్టి ప్రతిసారి మనం గ్యాస్ కట్టేసి అప్పుడు మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో చక్కగా మన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు మనం కప్స్లో ఆ సాలెడ్ అనేది ఫిల్ చేసేస్తాం అనమాట. ఓకే. సో ప్లేట్ ఇవ్వండి. అలాగే
సో ఇది లెట్యూస్ వచ్చేసి మనం కప్స్ లాగా ఉండేది. మనకి ఫ్రెష్ గా అప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి లెట్యూస్ అయితే ఇట్లా కప్స్ లాగా వస్తాయి అన్నమాట. కొంచెం దగ్గరగా వస్తుంది. సో ఈవెన్ క్యాబేజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కూడా ఈవెన్ క్యాబేజ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం లెట్యూస్ అనేది క్రంచీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఎస్. సో ఇప్పుడు స్టఫింగ్ చేసేద్దాము. స్పూన్ ఇవ్వండి. సో డైరెక్ట్ పెట్టేస్తున్నాం కప్స్ లో. దీంట్లో వెజిటేబుల్స్ అనేవి ఇంకా వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఎవరికి ఏ వెజిటేబుల్ నచ్చితే అవి వేసుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లో ఉన్నాయి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసేసుకుందాము. ఎస్. సో మన టేస్టీ స్వీట్ కార్న్ లెట్యూస్ కప్స్ అయితే రెడీ అయిపోయాయి అమూల్య. ఓకే. సో టేస్టీ స్వీట్ కార్న్ లెట్యూస్ కప్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్వీట్ కార్న్ లెట్యూస్ కప్స్కి కావాల్సిన పదార్థాలు: వెన్న, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, లెట్యూస్. స్వీట్ కార్న్ లెట్యూస్ కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసుకుని కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు లెట్యూస్లో ఈ మిశ్రమం వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ లెట్యూస్ కప్స్ రెడీ.